హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను స్వీట్ పొటాటోతో బేబీకి ప్యూరీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనందరికీ ప్యూరీ ఎలా చేయాలో తెలుసు కదా. అంతకన్నా ముందు స్వీట్ పొటాటో అనేది మన బేబీస్కి ఎందుకు మంచిదో అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా మనం తెలుగులో చిలకడ దుంప అంటాం కదా. సో మనం బేబీస్కి ఎప్పుడైతే ప్యూరీస్ స్టార్ట్ చేయాలి అనుకున్నామో అప్పుడు చిలకడ దుంప అనేది మంచి చాయిస్ అనమాట. ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎమ్మీగా ఉంటుంది, సో తినేస్తారు. మనం ఎప్పుడైనా బేబీస్కి కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ 4 డేస్కి ఒకసారి మనం కొత్త ఫుడ్ని ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఇచ్చిన ఫుడ్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, అరుగుతుందా లేదా అనేసి. మిగతా వాటిలతో పోలిస్తే స్వీట్ పొటాటోకి అలర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బేబీస్లో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామందికి పాలకూర అన్నా, క్యారెట్ అన్నా, బీట్రూట్ అన్నా కొంచెం మందికి అలర్జీ ఉంటుంది. బట్ స్వీట్ పొటాటో అలా ఉండదు, అలర్జీస్ అనేది తక్కువగా ఉంటాయి. సో మనం దీన్ని హ్యాపీగా మన బేబీస్కి ఇవ్వచ్చు. సో ప్యూరీ ఎలా చేయాలో అనేది మనం చూద్దాం. ముందుగా అయితే దీనిలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. దీనిలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది, ఇంకా పొటాషియం ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా కొన్ని విటమిన్స్ కొంచెం తక్కువ పర్సంటేజ్లో ఉంటాయి. ఇంకా మినరల్స్ విషయానికి వస్తే పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సోడియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇంకా స్మాల్ అమౌంట్లో కాపర్ అండ్ జింక్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇవ్వడం మన బేబీకి చాలా మంచిది కదా. ఏదో ఒక రూపంలో మనం ఇవ్వాలి. సో ముఖ్యంగా మనం ఫైబర్ కంటెంట్ని బేబీస్కి ఏదో ఒక రూపంలో ఇవ్వాలి కాబట్టి దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో తర్వాత దీనివల్ల మన బేబీస్కి బెనిఫిట్స్ ఏంటి అంటే కాన్స్టిపేషన్ని బాగా తగ్గిస్తుంది అనమాట. చాలామంది 6-7 మంత్స్లో బాధపడతారు కదా దీని గురించి. సో వాళ్ళకి బాగుంటుంది స్వీట్ పొటాటో పెడితే. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ అవ్వడానికి పనిచేస్తుంది. వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అందుతాయి, వాళ్ళకి కావాల్సినన్ని క్యాలరీస్ అందుతాయి. ఇంకా ఎనీమియా నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది, రక్తహీనత నుంచి కూడా కాపాడుతుంది. సో బేబీస్కి హ్యాపీగా మనం స్వీట్ పొటాటో ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం ప్యూరీ ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. సో ముందుగా స్వీట్ పొటాటోని తీసుకొని దాన్ని అటు ఇటు కట్ చేయండి. సో ఇది నేను బిగ్ బాస్కెట్లో తెప్పించాను. సో కొంచెం ఇట్లా ఉంది, కానీ మీరు షాప్కి వెళ్ళి మంచిగా చూసి తీసుకోండి. బట్ ఇది మంచిగా బేబీకి పెట్టడానికి వీలుగానే ఉంది. సో తర్వాత నేను ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చిన్న పీసెస్ చేస్తున్నాను నేను. చేసేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేస్తాను. మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో చేసుకోవచ్చు. స్టీమర్ బాస్కెట్ అని ఉంటుంది, అది ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు. బట్ స్టీమర్ బాస్కెట్లో ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఎక్కువ టైం ఉంచండి. యాపిల్ అయిపోయినంత ఈజీగా ఇది అవ్వదన్నమాట. సో కొంచెం ఎక్కువసేపు ఉంచండి. ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ ఇవి మునిగే వరకు వాటర్ పోసాను, గ్లాస్ పోసి ఇంకొంచెం పోసాను. సో ఇప్పుడు నేను దీనికి విజిల్ పెట్టేస్తున్నాను. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టవ్ని, 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. సో మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వేయించాను. సో ఇవి ఉడికిపోయాయి. సో ఇవి ఉడికిపోయిన తర్వాత ఒకసారి దాన్ని పీల్ ఆఫ్ చేసి వాష్ చేసిన తర్వాత బ్లెండ్ చేసుకోవటమే. సో మీకు తెలిసిపోతుంది ఉడికాయా లేదా అన్నది. మంచిగా ఉడికితే ఇట్లా మనకి పైన స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఒలిసినప్పుడు బాగా కాలుతుంది, సో అందుకే నేను చిన్నగా ఒలిచాను. మీరు కొంచెం చల్లారిన తర్వాత ఒలిచి వాటిలో ఒకసారి వాష్ చేసిన తర్వాత బ్లెండ్ చేసుకోండి. మామూలు మిక్సీలో వేసుకోవచ్చు, బ్లెండర్లో వేసుకోవచ్చు, ఎట్లయినా బ్లెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం 6th మంత్ కానీ 7th మంత్ కానీ బేబీస్కి ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్యూరీనే ఇవ్వాలి. వాళ్ళకి డైజెస్ట్ అవ్వదన్నమాట కచ్చాపిచ్చాగా ఉంటే. 8th మంత్ నుంచి అయితే మనం కొంచెం మ్యాష్ చేసేసి ఆ స్పూన్తో ఇచ్చేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ శ్రీకి ప్యూరీ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మామూలు తన ఫార్ములా మిల్క్ యూస్ చేస్తున్నాను ప్యూరీ కన్సిస్టెన్సీ రావడానికి. మీరు అందులోనే ఉడకబెట్టిన వాటర్ అయితే యూస్ చేయకండి. బ్రెస్ట్ ఫీడ్ అయితే ఆ మిల్క్ యూస్ చేయండి, ఫార్ములా అయితే ఆ మిల్క్ యూస్ చేయండి. 2 టైంకి అవైలబుల్ లేకపోతే కాచి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకోండి. సో నేను మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. ఇట్లా కొంచెం పేస్ట్లా చేసుకుని ఉంచుకున్నాను. నేను కలిపి శ్రీకి తినిపించే ముందు ఇంకొంచెం పాలు యాడ్ చేసి నేను ప్యూరీ కన్సిస్టెన్సీ చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను.
సో బ్లెండర్లో నుంచి అయితే నేను ఇట్లా తీసేసాను. శ్రీకి నేను తినిపించేటప్పుడు ఇంకొంచెం తన ఫార్ములా మిల్క్ యాడ్ చేసేసి, సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా రెడీ చేసాను. ఇప్పుడు నేను వెన్స్డే ఏమేమి డిన్నర్ ప్రిపేర్ చేశాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదే వ్లాగ్లో. సో నేను చేశాను ఆమ్లెట్ కర్రీ ఇంకా కంది పచ్చడి అనమాట. ఆమ్లెట్ కర్రీ వచ్చేసి బెంగాలీ స్టైల్ అనమాట. సో బెంగాలీ వాళ్ళు వీళ్ళకి ఇలాగే చేసుకుంటారు. సో ఇప్పుడు నేను దీనికోసం ఏమేమి చేశానో చూద్దాం. ఫస్ట్గా అయితే కర్రీ చూద్దాం. సో నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. సో ఎగ్స్ని ఏం చేశానంటే ఎల్లో అండ్ వైట్ వేరువేరుగా 2 గిన్నెల్లో తీసుకున్నాను. సో ఫస్ట్గా అయితే ఎల్లోని ఇట్లా బీట్ చేసేస్తున్నాను. దీనిలో ఆనియన్, మిర్చి, కారం, సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను. కొంచెం క్రష్ చేసిన పెప్పర్ పౌడర్ వేసాను. సో మీకు ఇందులో ఇంకొన్ని హెర్బ్స్ కావాలి అంటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే చాలామంది ఉల్లిపాయలు ఇవేమీ లేకుండానే ఉప్పు కారం వేసేసి ఆమ్లెట్ వేసుకుంటారు. సో బెంగాలీ స్టైల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లా కలుపుతారనమాట. సో ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది, రెండింటిని వేరుగా బ్లెండ్ చేసుకోవడం వల్ల. సో ఇప్పుడు నేను దీన్ని కలిపేసుకున్న తర్వాత వైట్స్ ఉంటుంది కదా, వైట్ని మనం బ్లెండ్ చేస్తూ ఉంటే నురగలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని తీసుకొచ్చి దీనిలో కలిపేస్తే ఏమవుతుందంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు రెండింటిని మొత్తం మిక్స్ చేస్తాను. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుందాం. ప్యాన్ పెట్టేసి దాని మీద ఆయిల్ ప్యాన్ మొత్తం గ్రీస్ చేసేసిన తర్వాత మనం ఏదైతే కలుపుకుని మిక్చర్ పెట్టుకున్నామో సో అది వేసేసుకోవటమే. సో జనరల్గా అందరూ చేసేదే కదా. సో ఎగ్స్ ఎప్పుడు మన ఎగ్ పొరటు కానీ గుడ్డు పులుసు కానీ ఇగురు కానీ అట్లా వండుకుంటాం. సో అప్పుడప్పుడు ఇట్లా వండుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం వేసేసాను. సో ఇది మొత్తం వేసేసిన తర్వాత దీంతో లిడ్తో క్లోజ్ చేశాను. ఇది ఒక 2 minutes అట్లా పడుతుంది కదా ఉడికే వరకు. సో అందరూ నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేస్తారో అలాగేనే. సో ఇదేంటంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది విడివిడిగా కలిపి బీట్ చేయడం వల్ల. సో లిడ్ పెట్టి ఉడికించండి, మీకు కూడా కొంచెం స్పాంజ్ లాగా అట్లా వస్తుంది అనమాట.
చూసారు కదా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు నచ్చినలాగా కట్ చేసి పెట్టుకోండి పీసులు. సో నేను ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత దీనిలో జీలకర్ర వేసాను. సో జీలకర్ర వేగిన తర్వాత సో కొంచెం చిట్పట అంటది కదా ఆయిల్లో వేస్తే. తర్వాత నేను ఇక్కడ ఆనియన్ పీసెస్ వేసాను. దీనికి కావాల్సినవి ఆనియన్, టమాటా, మిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా. సో ఆనియన్స్ మొత్తం బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. సో నేను దీంతోపాటు మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు మీ గ్రేవీ మీకు ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి ఆనియన్స్, మిర్చి వేసుకోండి. సో ఇక నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. సో దీనిలో మగ్గడానికి త్వరగా సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను త్వరగా మగ్గడానికి. ఇక్కడ ఏంటంటే దీనిలో టమాటా ముక్కలు వేసాను నేను. ఇవి మనం బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ఒకవేళ మనకి టమాటా ముక్కలు కనుక మగ్గకపోతే టేస్ట్ అనేది బాగుండదనమాట. సో అంతగా వెయిట్ చేయలేము అవి మగ్గే వరకు, మేము త్వరగా చేయాలి కర్రీ అనుకుంటే ప్యూరీ చేసేయండి టమాటాస్ని. సో ఆ ప్యూరీ వేసేస్తే ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. లేదంటే ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోండి టమాటాలని. సో నేను ఇక్కడ కొంచెం మీడియం సైజే కట్ చేశాను. ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మీకు టమాటా త్వరగా మగ్గిపోతుంది. సో మనకి తెలుస్తుంది కదా రోజు వంట చేసే వాళ్ళకి. సో స్పెషల్గా టిప్స్ ఏం లేవన్నమాట. కాకపోతే ఏంటంటే మొత్తం బాగా మగ్గిపోవాలన్నట్టు. సో ఇది మొత్తం బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత దీనిలో నేను యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నేను దీనిలో మసాలాలన్నీ యాడ్ చేస్తాను. అంటే ఇంకా మిగతా స్పైసెస్ ఇప్పుడు వరకు మనం ఉప్పు, పసుపునే కదా యాడ్ చేసాము. సో ఇప్పుడు మిగతావి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ముందుగా అయితే కారం టేస్ట్కి సరిపడా, ఎందుకంటే మనం ఆమ్లెట్లో కారం వేసాము, గ్రేవీలో మిర్చి వేసాము కాబట్టి. తర్వాత ధనియా పొడి నేను ఎప్పుడు కొంచెం ఎక్కువే యూస్ చేస్తాను, ఎందుకంటే ధనియా పొడి ఎక్కువ వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది. సో జీరా పొడి టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం. సో ఇవన్నీ వేసి నీట్గా కలుపుకుంటున్నాను నేను. ఇవన్నీ కొంచెం బాగా ఉల్లిపాయలకి అంతా పట్టేసింది అనుకున్న తర్వాత నేను దీనిలో కొంచెం నీళ్ళు పోస్తాను. నీళ్ళు కన్సిస్టెన్సీ మన ఇష్టం. వాటర్గా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ, లేదు సరిపడగా ఆమ్లెట్ పీసెస్ అట్లీస్ట్ మునిగేలాగన్నా పోయాలన్నమాట నీళ్ళు. సో ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం మనం. చూసారు కదా ఇట్లా నూనె పైకి వస్తుంది అంటే అవి మొత్తం అంతా ఉడికిపోయాయి అని కదా మీనింగ్. సో ఇప్పుడు ఇలా నూనె బయటకు వస్తుంది అనుకున్నాక ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో తీసుకుని బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసి కొంచెం ఇదంతా బాగా వాటర్ బాయిల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకు ఆ మిశ్రమం కూడా బాగా ఉడకాలన్నట్టు, మసాలాలంతా పచ్చిగా లేకుండా. సో లిడ్ పెట్టేసి నేను ఉడికిస్తాను కొంచెం సేపు. నేను అరౌండ్ 6 మినిట్స్ అట్లా ఉడికించేసరికి నాకు మంచిగా గ్రేవీ తయారైపోయింది. సో బబుల్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం దీనిలో ఆమ్లెట్ పీసెస్ని వేసేయటమే. సో నేను ఆమ్లెట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంకా చిన్న పీసెస్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ 4 పీసెసే చేసుకోవచ్చు, అట్లా మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి. సో చూసారు కదా ఇది గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీనిలో కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ని వేసేసుకుంటాను. ఆమ్లెట్ పీసెస్ వేసే ముందు స్టవ్ని కొంచెం సిమ్ చేశాను. సో అవి మునిగే వరకు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసుకుని ఇంకా ఫైనల్గా మసాలా చల్లుకుని, మసాలా ఆప్షనల్, మీకు మసాలా ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే మసాలా యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. నేనైతే ఇది కొంచెం స్పైసీగానే తినాలనుకుంటున్నాను. మాకు వర్షాలు పడుతున్నాయి కలకటాలో. సో వర్షం పడుతున్నప్పుడు స్పైసీ ఫుడ్ బాగుంటుంది కదా. సో నేనైతే మసాలా యాడ్ చేశాను, మామూలు గరం మసాలా. తర్వాత ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో అంతే, సింపుల్గా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. మనం మామూలుగా ఎగ్ పొట్టు ఇట్లా కన్నా ఇట్లా తింటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. సో ఫస్ట్ మసాలా వేయాలి, కొంచెం అటు ఇటు అయింది. మసాలా వేసిన తర్వాత మీరు అది మొత్తం బాగా కలిపేసుకుని నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. సో ఇది వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికించాను నేను. సో తర్వాత కర్రీ రెడీ అయిపోయింది.
సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కర్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కంది పచ్చడి చేద్దాం. కందిపప్పుతోటి పచ్చడి. ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. సో నేను చేసిన తర్వాత చూస్తే నాకు కొంచెం కారం తగ్గింది, కానీ సో మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను, జీలకర్ర ధనియాలు వేయిస్తున్నాను. ఇది చాలా స్లో మోడ్లో రికార్డ్ అయింది, నేను స్క్రీన్ చూసుకుంటూ అట్లా చేయటం వల్ల. సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. బట్ నేను కొంచెం చిన్నగానే కుక్ చేస్తాను, దీన్ని వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, మీకు అందుకే అట్లా కనిపిస్తుంది. సో అవి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఇవి ఇక్కడ నాకు క్వాంటిటీ సరిపోలేదు, మీరు ఇంకొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. లేదు అంటే మీ మిర్చి కారంగానే ఉంటుంది అంటే చూసి మీరు యాడ్ చేసుకోండి. సో అవి తీసేసి పక్కన చల్లారి పెట్టుకుంటున్న తర్వాత నేను దీనిలో కొంచెం కందిపప్పు తీసుకుని ఇది కూడా వేయించుకుంటున్నాను. సో ఇది వేయిస్తున్నప్పుడు కలర్ బ్లాక్ కలర్ రాకుండా చూసుకోండి, రెడ్ వచ్చినా పర్వాలేదు, కానీ మంచి అరోమా వస్తుంది, మనకు తెలిసిపోతుంది వేగినట్టు. బట్ మేక్ ష్యూర్ కందిపప్పు అనేది మంచిగా వేగాలి. సో ఇవన్నీ బ్లెండర్లో వేసేసిన తర్వాత నేను తీసుకున్నాను కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా కొంచెం సాల్ట్. సో నేను ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకుంటాను. సో కొంచెం అంతా బ్లెండ్ అయిపోయిన తర్వాత, కొంచెం పౌడర్లా అయిపోయిన తర్వాత మనం దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాము. మామూలుగా ఇట్లా పొడిలాగా ఉన్నప్పుడు కూడా మంచిగా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. బట్ నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసి చట్నీ చేసేసాను. సో రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. మామూలుగా తాలింపు దినుసులు జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఉంటే వేసుకోండి. మా దగ్గర లేదు, సో నేను వేయలేదు. సో తాలింపు పెట్టేస్తే వెన్స్డే డిన్నర్ అయిపోయింది. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.